దేవునికి మహిమ కలుగుగాక. ఈ నిజమైన నిరీక్షణ కలిగిన జీవితము ఎలా ఉంటుంది అంటే, మరి నేను అనుకున్నాను విశ్వాస పరిమాణం అంటే దేవా మా విశ్వాసాన్ని పెంచమంటున్నారు. ఇదిగో నాయన నేను అల్ప విశ్వాసంలో పడకుండా ఉండుటకు సహాయం చేయని కూడా ప్రార్థన చేస్తున్నారు బైబిల్లో. మరి విశ్వాసం అత్యధికమైతే నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇదిగో నీ మాట చొప్పున జరుగును కాక అంటాం. సరే అండి, మనం ఎంత విశ్వాసాన్ని మనం ఏ పర్సెంటేజ్ లెవెల్లో పెంచుకుంటామో అది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజము, మరి నిరీక్షణకి నో పర్సెంటేజ్ అండి. దానికి 1%, 100%. నిరీక్షణ అంటే ఇట్స్ ఏ ఫుల్ నిరీక్షణ, అంటే ఫుల్ నిరీక్షణ, ఇంకా అందులో తిరుగులేదు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడెవరో కాదు, యేసు ప్రభు ఎలాగనో నిరీక్షణ కూడా వితౌట్ పర్సెంటేజ్ అండి. అది 100%, అది 1% అని కూడా మాట్లాడడానికి లేదు. కొద్ది నిరీక్షణ, తక్కువ నిరీక్షణ కాదండి. నిరీక్షణ ఇట్స్ 100% నిరీక్షణ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ నిరీక్షణ మనల్ని బతికిస్తుంది. నేను ప్రతిసారి అనుకుంటాను, దేవా ఈ కార్యం విషయంలో నాకు విశ్వాసం లేదే, ఇది జరుగుతుందన్న నమ్మకం నాకు లేనే లేదు నాయన, అయినను నీ మీద చూసి నీ వైపు చూస్తున్నాను అనే నిరీక్షణ అనే శ్వాసతో బతుకుతున్నా దేవా. నువ్వు ఈ రోజు కాకపోతే రేపు చేస్తావు, ఈ రోజు కాకపోతే రేపు, లేకపోతే ఇది కాకపోతే ఇంకొకటి అనే ఒక ఆలోచనతో నువ్వు కలిగి ఉన్నావా అంటే అదే నిరీక్షణమా? అది దేవుడిస్తున్న నిజమైన శ్వాస. విశ్వాసికి దేవుడిస్తున్న శ్వాసే ఈ నిరీక్షణ అనే ఆయుధం అన్మ. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎన్నో అధ్యాయాల్లో చూసినప్పుడు, పత్రికల్లో చూసినప్పుడు, 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము, అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1-3 అధ్యాయంలో చూసినప్పుడు, వారు ఆ పత్రికలు రాస్తున్నప్పుడు, అంటే తిమోతికి పౌలు గారు రాశారు, అలాగే మరి పేతురు గారు రాసిన పత్రిక, ఈ 2 వచనాలు చూసినప్పుడు ఏమని ఉంటుందంటే, ఇదిగో నిరీక్షణకర్త అయిన దేవుని ఆధారం చేసుకొని మన నిరీక్షణ సిగ్గుపరచబడదని చెప్పేసి ఆ నిరీక్షణ గురించి మేము ప్రకటిస్తున్నాం, ఆ నిరీక్షణ గురించి మేము మాట్లాడుతున్నాం, ఆ నిరీక్షణ మీరు జ్ఞాపకం చేసుకోండి అనుకుంటూ అక్కడ పత్రికల్లో ఆ సంఘాలకి మాట్లాడుతున్నానండి. అవును, నిరీక్షణ కలిగిన వారమే ఉన్నాము, మేము నిరీక్షణతోనే మేము మీతో మాట్లాడుతున్నాం. ఆ నిరీక్షణతోనే, ఏ నిరీక్షణ? దేవాది దేవుడు గురించిన నిరీక్షణ, దేవాది దేవుడు మీ పట్ల చేస్తాడనే ఒక నిరీక్షణ బట్టే ఈ నిరీక్షణే మమ్మల్ని నిలబెడుతుంది, ఈ నిరీక్షణే మమ్మల్ని కాపాడుతుంది, ఈ నిరీక్షణ కోసమే మేము బ్రతుకుతున్నాం, ఈ నిరీక్షణే మాకు గురై ఉన్నది అని చెప్తూ ఈ గొప్ప సేవకులు, ఈ పౌలు భక్తుడేమి, పేతురు భక్తుడేమి ఆ నిరీక్షణని జ్ఞాపకం చేస్తూ వారితో మాట్లాడుతున్నారండి. మరి ఒక్కసారి మరి రోమన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు కూడా ఇదిగో దేవునికి మహిమను తీసుకొచ్చే నిరీక్షణ అండి. మరి ఒక్కసారి మరి దేవుని సమయంలో మరి ఇది ఒక్కసారి ధ్యానిద్దామా? ఒక్కసారి మాట మరి ధ్యానిద్దామండి. 5వ అధ్యాయము మరి రోమన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు, దేవునితో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపనందు ప్రవేశము కలిగిన వారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. చూడండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ, దేవుని మహిమ అనేది మన ద్వారా